మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఓ అపరిచిత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 300 మందికి పైగా భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. దీనిపై ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం దుబాయ్ నుంచి నికరాగ్వాకు బయలుదేరినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఎయిర్బస్ A340 విమానంలో మొత్తం 303 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు. ఇంధనం నింపేందుకు ప్యారిస్ సమీపంలోని వ్యాట్రో ఎయిర్పోర్ట్లో విమానం దిగిన వెంటనే ఫ్రాన్స్ పోలీసులు చుట్టుముట్టారు. అందులోని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మిగతా ప్రయాణికులకు బస ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామాలపై లెజెండ్ ఎయిర్లైన్స్ తీవ్రంగా స్పందించింది. తాము ఎలాంటి తప్పు నేరం చేయలేదని అన్నారు. ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేస్తే విమానయాన సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫ్రాన్స్లో భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. భారతీయ అధికారులు అక్కడికి చేరుకుని ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అమెరికా లేదా కెనడాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా మధ్య అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుండొచ్చని భావిస్తున్నారు. ఫ్రాన్స్లో దిగిన తర్వాత వారిని మొదట విమానంలో ఉంచారు. తర్వాత టెర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేశారు. వ్యాట్రీ విమానాశ్రయంలోని రిసెప్షన్ హాల్లో వారికి బస ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకాలు తొలగాయి. 3 రోజుల నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం ఉదయం మళ్లీ బయలుదేరింది. అయితే స్కెడ్యూల్ ప్రకారం నికరాగ్వాకు వెళ్తుందా, వెనక్కు మళ్లించి దుబాయ్కి చేరుతుందా, ఈ రెండూ కాకుండా భారత్కు పయనమవుతుందా అన్నది వెల్లడించలేదు.